ఫార్మాసిటీలు, పోర్టులు, సిమెంట్ ఫ్యాక్టరీలు, ఆర్థిక మండళ్లు, నాలెడ్జ్ హబ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు. నిజానికి ఇవన్నీ ఉపాధి కల్పన కేంద్రాలు. కానీ వైఎస్ జమానాలో ఇలాంటివన్నీ జగన్ అక్రమాస్తులు పోగేసుకునేందుకు అక్కడికొచ్చిన ఐడియాలుగా మిగిలిపోయాయి. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందుటెక్ పేరిట సాగిన భూపందారమే దీనికి నిదర్శనం. ఇందుటెక్ నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ సర్కార్ 250 ఎకరాలు కట్టబెట్టడం, ప్రతిగా జగన్ కంపెనీల్లోకి 70 కోట్లు మళ్లటం క్విడ్ ప్రోకో కుట్ర అని సీబీఐ తేల్చింది. 10 ఏళ్లలో 234 సార్లు వాయిదాలు పడిన ఈ కేసులో సీబీఐ అభియోగాలు రుజువైతే నిందితులకు యావజ్జీవ శిక్ష పడనుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నాటి కుంభకోణాల్లో ఇందుటెక్కు సెజ్ అభివృద్ధి కోసమంటూ భూముల కేటాయింపు ఒకటి. ఇందుటెక్ జోన్ పేరిట శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో 250 ఎకరాల్ని తన సన్నిహితుడైన ఐ శ్యాంప్రసాద్ రెడ్డికి వైఎస్ అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ తేల్చింది. ప్రతిగా నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల ద్వారా శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్లు జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులుగా మళ్లించినట్లు 10 ఏళ్ల క్రితమే హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించింది. జగన్ను A1 గా, విజయసాయిరెడ్డిని A2 గా, ఐ శ్యాంప్రసాద్ రెడ్డిని A3 గా చేర్చింది. గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశమున్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా నిందితులు ఇప్పటికే 234 వాయిదాలు తీసుకున్నారు. 2004 సెప్టెంబర్ 30 7,500 ఎకరాల్లో ఐటీ సెజ్లు ఏర్పాటు చేయాలని అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మామిడిపల్లి, రావేర్యాలలో 1582 ఎకరాల్లో ఐటీ సెజ్ ఏర్పాటుకు అనుమతి కోరుతూ 2005 అక్టోబరు 19న కేంద్రానికి ఏపీ ఐఐసీ లేఖ రాసింది. అదే రోజు రాజశేఖర రెడ్డి, జగన్ల సన్నిహితుడు ఐ శ్యాంప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగారు. ప్రభుత్వానికి వేర్వేరు సందర్భాల్లో 3 సార్లు దరఖాస్తులు చేసుకున్నారు. 2005 డిసెంబర్లో అప్పటి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె రత్నప్రభ అధ్యక్షతన సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. కంపెనీలకు భూములు కేటాయించాలంటే కనీసం 40 లక్షల చదరపు అడుగుల భారీ నిర్మాణాలు చేసిన అనుభవం, 250 కోట్ల రూపాయల నికర విలువ ఉన్న సంస్థలకు 250 ఎకరాల చొప్పున దశలవారీగా కేటాయించాలని నిర్ణయించారు. అయితే రత్నప్రభ ఈ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. సెజ్ అభివృద్ధికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి టెండర్లు పిలవాల్సి ఉండగా అవేమీ చేయకుండానే ఇందు ప్రాజెక్ట్స్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, రహేజా కార్పొరేషన్ దరఖాస్తుల్ని పరిశీలించాలని ఏపీ ఐఐసీకి రత్నప్రభ నోట్ పంపించారు. నిర్ణీత నమూనాలో దరఖాస్తు సమర్పించాలన్న ఏపీ ఐఐసీ సూచనతో 2006 జనవరి 20న శ్యాంప్రసాద్ రెడ్డి తమకు సెజ్ అభివృద్ధి కోసం 250 ఎకరాలు కేటాయించారని ఐడీఎఫ్సీ గోల్ ఫుల్లింగ్స్ సాఫ్ట్వేర్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి కన్సార్షియం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇందు ప్రాజెక్ట్స్ కు ఉన్న అనుభవం, అర్హతల్ని పరిశీలించకుండానే 20 లక్షల రూపాయలకు ఎకరం చొప్పున కేటాయించాలని నోట్ పంపించారు. కానీ ఐటీ సంప్రదింపుల కమిటీ నిర్ణయించిన ధర ఎకరాకు 26 లక్షలు. ఎకరాకు 20 లక్షల రూపాయల ధర చాలా తక్కువని, వాస్తవంగా ₹1 కోటి ఉందని రెవెన్యూ శాఖ అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. ఏపీ ఐఏసీ నివేదిక ఆధారంగా ఇందు ప్రాజెక్ట్స్ కు ఒకేసారి 250 ఎకరాలు కేటాయించారని 2006 ఫిబ్రవరి 2న రత్నప్రభ అధ్యక్షన జరిగిన సమావేశంలో సిఫార్సు చేశారు. సెజ్ అభివృద్ధికి ముసాయిదా ఎంఓయూని ఐటీ శాఖ 2006 మార్చి 21న తయారు చేసి ఏపీ ఐఐసీకి పంపింది. రాష్ట్ర ఐటీ పాలసీ ప్రకారం 250 ఎకరాలకు 83,333 ఉద్యోగాలు కల్పించాల్సి ఉండగా 40,000 ఉద్యోగాలే ప్రతిపాదించారు. ముసాయిదాను రత్నప్రభ నేరుగా నాటి ఐటీ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పంపించారు. మంత్రి సైతం కుట్రలో భాగస్వామ్యమై ముసాయిదాను ఆమోదించినట్లు సీబీఐ పేర్కొంది. సీఎం వైఎస్ సమ్మతితో 2006 ఏప్రిల్ 29న ఎంఓయూకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంత్రివర్గం ఆమోదం తర్వాత ఇందు టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఎస్పీవీ ఏర్పాటు చేశామని, 250 ఎకరాల్ని ఆ పేరుతోనే కేటాయించారని 2006 మేలో ఇందు ప్రాజెక్ట్స్ లేఖ రాసింది. మొదట చెప్పినట్లుగా కన్సార్షియంలో ఐడీఎఫ్సీ గోల్ ఫుల్లింగ్స్ సాఫ్ట్వేర్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ లేవని తెలిసినా రత్నప్రభ ఆమోదించారు. సెజ్ అభివృద్ధి కొనసాగుతుండగానే 100 ఎకరాల్ని విక్రయించుకునేలా ఎంఓయూలో మార్పుల్ని కేబినెట్ ఆమోదించింది. ప్రభుత్వం ఏపీ ఐఐసీ అనుమతి ఇవ్వకముందే ఇందు టెక్ జోన్లో షేర్ల అమ్మకాలు ప్రారంభించారు. కరిస్సా ఎస్ఏ ఇన్వెస్ట్మెంట్స్ కు వాటాలు అమ్మి 75 కోట్లు, నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన G2 కార్పొరేట్ సర్వీసెస్ కు షేర్లమ్మి 28 కోట్లు అక్రమంగా లబ్ధి పొందారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే 100 ఎకరాల్ని శ్యాంప్రసాద్ కుటుంబానికే చెందిన
ఎస్పీఆర్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేశారు. ఆ 100 ఎకరాలను పూచీకత్తుగా పెట్టి రుణం తీసుకునేందుకు ఇతరులకు అమ్మేందుకు అభ్యంతరం లేదంటూ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి బిపి ఆచార్య నిరభ్యంతర పత్రాలు ఇచ్చారని సీబీఐ వివరించింది. తనకు అన్ని విధాలా సహకరించినందుకు శ్యాంప్రసాద్ రెడ్డి జగన్ కంపెనీలైన జగతి పబ్లికేషన్స్ లోకి 50 కోట్లు, కార్మెల్ ఏషియాలోకి 20 కోట్లు పెట్టుబడి రూపంలో పెట్టారు. అయితే నేరుగా కాకుండా నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీల ద్వారా మళ్లించారు. ఈ వ్యవహారంపై సీబీఐ 2013 సెప్టెంబరు 17న ఛార్జిషీట్ వేసింది. మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చింది. కేసు విచారణ 10 ఏళ్లుగా సాగుతోంది. ఇప్పటికీ 234 సార్లు వాయిదా పడింది. తమపై కేసు కొట్టేయాలని జగన్, విజయసాయిరెడ్డి తదితర నిందితులు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ సీబీఐ కోర్టులో తేలాల్సి ఉంది. సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కూడా 2018 ఫిబ్రవరి 3న ఛార్జిషీట్ దాఖలు చేసింది. జగన్, విజయసాయిరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు 17 మందిని నిందితులుగా చేర్చింది. మామిడిపల్లి సెస్కు కేటాయించిన 250 ఎకరాలు జప్తు చేసింది. జీడిమెట్లలో ఇంద్రు గ్రూప్ కు చెందిన వాల్టన్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న 2835 చదరపు గజాల స్థలాన్ని తాత్కాలిక జప్తు చేసింది. శ్యాంప్రసాద్ రెడ్డి సంస్థలు అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించగా విచారణ పెండింగ్ లో ఉంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం నిందితులకు గరిష్టంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ల జైలు శిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. శిక్ష అనుభవించిన తర్వాత 6 ఏళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు.